చూస్తూ ఉన్నాం. సుమారుగా 7 గంటలు అవుతా ఉంది. 7 గంటల నుంచి కూడా ఎన్ కన్వెన్షన్ పైన హైడ్రా కొరడా గుల్పిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇంకా సాయంత్రం వరకు 5 నుంచి 6 గంటల వరకు సైతం కూడా ఈ హైడ్రా ఈ ఎన్ కన్వెన్షన్లో ఉన్నటువంటి పెద్ద ఆధునిక పరమైనటువంటి ఇటార్చులతోటి పెద్ద ఎత్తున కూడా కూల్చివేతలు సాగేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. 3 నుంచి 3.5 ఎకరాల్లో అక్రమంగా ఏదైతే ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి ఏదైతే ఆ ఎన్ కన్వెన్షన్ హాల్ని పూర్తి స్థాయిలో ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా తుమ్మిడి చెరువు ఏదైతే ఉందో ఈ తుమ్మిడి చెరువులో సుమారుగా 29 ఎకరాలకు పైన ఉన్నటువంటి ల్యాండ్లో 3.5 ఎకరాలకు పైన ఎన్ కన్వెన్షన్ సంబంధించినటువంటి ఓనర్ అయినటువంటి సినీ హీరో ప్రముఖమైనటువంటి హీరో అక్కినేని నాగార్జున గతంలో దాదాపుగా 15 సంవత్సరాల కానుంచి ఆక్రమించుకొని దీంట్లోనే అక్రమమైనటువంటి కట్టడం 3.5 ఎకరాలకు పైన ఈ కట్టడాన్ని కూడా కట్టడం జరిగింది. దీంట్లో చాలా ఫంక్షన్స్ పెద్ద ఫంక్షన్స్ సినీ సంబంధించినటువంటి ఏవైతే ఫంక్షన్స్ ఉంటాయో ఈ ఫంక్షన్స్ అన్ని కూడా దీంట్లోనే కొనసాగేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇది హైటెక్ సిటీ, మరొక పక్కన శిల్పారామం, మాదాపూర్ అంటే ఖరీదైనటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండ్ పైన ఇప్పటికే పలుమార్లుగా ఇక్కడ స్థానికులు కూడా దరఖాస్తులు చేయడం జరిగింది. దీనిపైన కొరడ గులిపించండి, దీన్ని అక్రమమైనటువంటి కట్టడాలు ఖచ్చితంగా కూల్చేయాలని చెప్పేసి పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పుడు కూడా గత సర్కారులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల ప్రోద్బలంతో దీన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో హైడ్రా కొంత దూకుడు ప్రదర్శిస్తూ ఉంది. ఇప్పుడున్నటువంటి రేవంత్ సర్కార్ అక్రమమైనటువంటి నిర్మాణాలను పూర్తిగా బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి వీటినన్నిటి కూడా కూల్చేందుకు హైడ్రా మరి ఏర్పాటు చేయడం జరిగింది. హైడ్రా ఇప్పటికే హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి కొన్ని ఏరియాల్లో దాదాపుగా 50 నుంచి 60 బిల్డింగ్లని పూర్తి స్థాయిలో నేలమట్టం చేసినటువంటి పరిస్థితిని మనం గతంలో చూసుకోవడం జరిగింది. 4 రోజుల కానుండి ఎక్కడ కూడా కట్టడాలను కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగలేదు. కానీ ఇప్పుడున్నటువంటి లేటెస్ట్గా ఈరోజు ఉదయం సుమారుగా 3:30 నుంచి 4 గంటల ప్రాంతంలో ఉదయం నుంచి ఇక్కడ ఎన్ కన్వెన్షన్ పైన 10 నుంచి 15 జేసీబీల సహాయంతో పూర్తిగా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. పెద్ద ఆధునిక పరమైనటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి ఏదైతే ఈ అటాచ్లు కనబడతా ఉన్నాయి ఇక్కడ మనకు విజువల్స్లో వాటిని ఆ సహాయంతో ఆ రేకులన్నిటి కూడా పీకేసేటువంటి ప్రయత్నం, ఈ కన్వెన్షన్ని పూర్తిగా కూడా నేలమట్టం చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఈ 3.5 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కన్వెన్షన్ని ఈ రోజు సాయంత్రం వరకు పూర్తి చేస్తారు. ఈ యొక్క కట్టడాలు కూల్చివేత అనేది తెలుస్తూ ఉంది. ఇప్పుడు మనకు పక్కన ఉన్నటువంటి చెరువు ఇక్కడ ఉన్నటువంటి కన్వెన్షన్కి ఆనుకొని పెద్ద ఎత్తున కట్టడం జరిగింది గోడలు. ఎందుకంటే ఈ చెరువులో ఉన్నటువంటి నీళ్లు ఇటు రాకుండా ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు చెరువులోకి పోయినట్టయితే ఉంటే ఇది మునిగిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. రేపు గోడలు కూలితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కన్వెన్షన్ కూడా కూలిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ చెరువులోనే కట్టి ఈ చెరువుకే అడ్డుకట్టగా పెద్ద నిర్మాణాన్ని ఒక గోడను అడ్డుగా పెట్టుకొని సుమారుగా 3.5 ఎకరాలని అంటే దాదాపుగా 100 నుంచి 150 కోట్లకు పైన ఉన్నటువంటి ఒక విలువైనటువంటి ఈ జాగాను కొట్టేసేటువంటి ప్రయత్నం సినీ హీరో నాగార్జున చేసిందని చెప్పేసి గతంలో చాలాసార్లు ఫిర్యాదులు రావడం జరిగింది. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో జనం కోసం అన్నటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ మరి హైడ్రాకు ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైతం కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈ ఎన్ కన్వెన్షన్లో పూర్తిగా అక్రమమైనటువంటి నిర్మాణం అని చెప్పేసి చాలా పత్రాలు కూడా అక్కడ ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరైతే జనం కోసం అన్నటువంటి సంస్థను స్థాపించినటువంటి వ్యక్తి చైర్మన్ ఎవరైతే ఉన్నారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో గత వారం నుంచి కూడా దీనిపైన ఈ ఎన్ కన్వెన్షన్ని కూడా కూల్చివేస్తారు, ఎన్ కన్వెన్షన్ పైన దాడులు జరగబోతా ఉన్నాయి అన్నటువంటి వార్తలు చాలా సందర్భాల్లో రావడం జరిగింది. ఈ 4 రోజుల కానుంచి కొంత సైలెంట్గా ఉండడంతో హైడ్రా అంతా కూడా చల్లబడడం జరిగింది. హైడ్రా ఎక్కడ కూడా దూకుడు లేదు, కేవలం ఫుల్ స్టాప్ కావడం జరిగింది. కొన్ని నిర్మాణాల వరకు మాత్రమే కూల్చేందుకు మాత్రమే హైడ్రాను ఏర్పాటు చేసిందని చెప్పేసి కొంత విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ దూకుడు ప్రదర్శించి ఈరోజు వివాదాస్పద స్థలంలో కట్టినటువంటి ఈ నిర్మాణాన్ని పూర్తిగా ధ్వంసం చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. దీని తర్వాత ఏంటి అన్నటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది. చాలామంది ఈ ఒక్కటే కాదు, ఇక్కడ ఉన్నటువంటి తుమ్మిడి చెరువులో ఉన్నటువంటి ఈ ఒక్క కట్టడమే కాదు, మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఈ చాలా ప్రాంతాల్లో కూడా అక్రమమైనటువంటి కట్టడాలు కట్టినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఒకసారి ఇటు చూపెట్టేటువంటి ప్రయత్నం చేయి. ఇక్కడ ఈ చెరువు కానుకొని ఇంకా కొన్ని కట్టడాలు కూడా ఉన్నాయి. సరే ఏదేమైనప్పుడు కూడా కన్వెన్షన్ లేకపోతే ఫంక్షన్ హాల్లో ఫామ్ హౌస్లో కాకపోయినప్పుడు కూడా నివాస గృహాలు కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి వాటిపైన కూడా రేపో మాపో వీటిపైన కూడా చర్యలు తీసుకున్నటువంటి ఆస్కారం కనబడతా ఉంది. ఇప్పటి వరకు కూడా ఎవరిని సైతం కూడా ఈ లోనికి పోలీసులు అనుమతించట్లేదు, మీడియా వాళ్ళని కూడా అనుమతించట్లేదు. మరొక పక్కన ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను కూడా ఎవరిని కూడా ఇక్కడ లోపలికైతే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడట్లేదు. ఎందుకంటే కొంత వివాదం జరుగుతుంది, ఇక్కడ వేరే లేనిపోయి గొడవలు అవుతూ ఉంటే
ఉంటాయి అన్నటువంటి ఒక ఆలోచనతోటి దీంట్లోకి అయితే ఎవరు రానియట్లేదు. పూర్తి స్థాయిలో దాదాపుగా 500 నుంచి 600 మంది వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, పలు రంగాల్లో ఉన్నటువంటి సిబ్బంది కూడా ఇక్కడ ప్రహార కాస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఎవరిని కూడా లోనికి పంపేయట్లేదు. కేవలం పక్కన ఉన్నటువంటి కొన్ని బిల్డింగ్లో పైకి ఎక్కి విజువల్స్ తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇక చూద్దాం మరి ఇక్కడ ఉన్నటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మరి ఏ విధమైనటువంటి చర్యలు ఇంకా కేవలం కొన్నిటి వాటికే పరిమితమవుతుందా, లేకపోతే ఉంటే మిగతా సంబంధించినటువంటి ఏదైతే బఫర్ జోన్ పరిధిలో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి అక్రమమైనటువంటి కట్టడాల పట్ల ఏ విధమైనటువంటి కూడా గులిపిస్తారు, లేకపోతే ఉంటే రాజకీయ పరమైనటువంటి ప్రోద్బలం ఉన్నట్టయితుంటే హైడ్రా మళ్ళీ కేవలం కొన్ని నిర్మాణాలకు పరిమితమవుతుందా, లేకపోతే ఉంటే మిగతా నిర్మాణాల పట్ల ఎట్లా వ్యవహరిస్తుందనేది కూడా చూడాలి. ఒక సినీ హీరో జనాల్లో కొంత పలుకుబడి ఉన్నటువంటి నాగార్జున యొక్క ఫామ్ సంబంధించినటువంటి కన్వెన్షన్నే పూర్తి స్థాయిలో ధ్వంసం చేస్తూ ఉన్నారంటే మిగతా వాళ్ళకి కూడా ఖచ్చితంగా ధ్వంసం చేస్తారన్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ కూడా వినబడతా ఉంది. ఈ హైడ్రా యొక్క దూకుడు వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి చాలా బిల్డింగ్స్ కూడా కూల్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక రకంగా పర్యావరణానికి చాలా ముప్పు ఉంటుంది. ఎందుకంటే ఈ కన్వెన్షన్ కావచ్చు, ఇట్లాంటి సంబంధించినటువంటి బిల్డింగ్లు బఫర్ జోన్లో ఏర్పాటు చేయడం ద్వారా చెరువులోకి రావాల్సినటువంటి నీళ్లు చెరువులోకి రాకుండా రోడ్ల మీదకి చేరడం, వీటన్నిటి కూడా హైదరాబాద్ అంతా కూడా అతలకుతలం కావడంతో ఇక్కడ కట్టినటువంటి గత సర్కారులో 10 సంవత్సరాల కాలంలో గత సర్కారులో చాలామంది రాజకీయ బలం ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క అండదండలు ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు కూడా ఇట్లాంటి బఫర్ జోన్లు ఎఫ్టీఎల్ పరిధులు, చెరువులు, కుంటలు, అలాగే నాలాలపైన కూడా అక్రమమైనటువంటి నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది. ముందుగా వీటిపైన చర్యలు తీసుకోవాలి. దీనివల్ల కొంత హైదరాబాద్ను రక్షించేటువంటి వాళ్ళతో పాటు ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించినటువంటి వాళ్ళం అవుతామని చెప్పేసి ప్రభుత్వం ఈ విధమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయాన్ని, మంచి నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. దీన్ని అందరూ కూడా హైడ్రాను నిర్మించడం ద్వారా ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. హైడ్రా పనిచేసినట్టయితే ఇది చాలా మరి పేపర్ వరకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కనుక పనిచేసినట్టయితే హైదరాబాద్లో ఉన్నటువంటి వేల ఎకరాల భూములను కాపాడడంతో పాటు కబ్జా అయినటువంటి నాలాలను, మరొక పక్కన చెరువులను సంబంధించినటువంటి భూములను కూడా కాపాడిన వాళ్ళు అవుతారు. ఈ హైడ్రా ఇలానే దూకుడు ప్రదర్శించాలి, హైడ్రాను కొనసాగించాలి. హైడ్రాకి పూర్తి స్థాయిలో రాజకీయపరమైనటువంటి ప్రోద్బలం ఉండేటువంటి ఆస్కారం ఉండకుండా వాళ్ళకి పూర్తి స్థాయిలో అధికారాలు ఇవ్వాలి. రాజకీయ నాయకుల, సినీ తారల, లేకపోతే ఇంకా వేరే వ్యక్తుల అన్నటువంటిది కాదు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి బంధువుల, లేకపోతే మంత్రులకు సోదరుల అన్నటువంటిది కాదు. ఇది అందరికీ కూడా వర్తించాలని చెప్పేసి సామాన్యమైనటువంటి ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. చూద్దాం మరి హైడ్రా ఈ దూకుడు ఇంకా ఏ విధంగా ఉంటుంది, ఈ యొక్క కూల్చివేత తర్వాత ఎవరి ఫామ్ హౌస్లు, ఎవరి సంబంధించినటువంటి కన్వెన్షన్లు, ఎవరికి సంబంధించినటువంటి బిల్డింగ్ను కూలుస్తారనేది కూడా మనం కూడా చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు.